హల్లెలూయా. మంచిది. ఉదయం 10 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎన్ని గంటలకు? తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. తెలిసినా కూడా మరి 10 గంటలకు రాలేకపోతున్నారంటే మరి నాకు అర్థం కావడం లేదు. 10 గంటలకు ప్రార్థన అంటే 10 గంటల కంటే ముందే రావడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. యోనా గ్రంథం, యోనా చదువుదాం ఒకసారి. 763వ పేజీ నెంబర్, 763వ పేజీ నెంబర్. యోనా మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని యెహోవా సన్నిధిలో నిలువక ఓడ ఎక్కాడు. దేవునికి స్తోత్రం చెబుతాం అందరం. హల్లెలూయా. చేతులు ఉన్నవారు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మంచిది. యోనా గురించి మనకందరికీ కూడా తెలుసు. ఎంతమంది తెలుసా అండి? తెలియదు. చిన్న సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సండే స్కూల్ పాటలు కూడా ఉంటాయి. యోనా పారిపోయేనే పోయేది. యోనా గురించి అందరికీ కూడా తెలుసు. అయినా కానీ ప్రభు మనతో నూతనంగా మాట్లాడును గాక. మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడన్నోడు స్తోత్రం చెప్పండి. 3 మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పి ముగిస్తాను. త్వరగా నాకు సమయం లేదు, త్వరగా ముగిస్తాను. దేవుడు మనకందరికీ కూడా తెలుసు. చరిత్ర మనకందరికీ కూడా తెలుసు. నేను చాలాసార్లు కూడా మీకు చెప్పాను. ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళొద్దు అనుకున్నాడు చెప్తారు ఎవరైనా? నేను చాలాసార్లు కూడా చెప్పాను. ఎందుకు వెళ్ళొద్దు అనుకున్నాడు నినివేకు? ఇంకా ఎందుకు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. భయం. ఇంకా మంచిది. ఈసారైనా మంచిగానండి. ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళొద్దు అని అనుకున్నాడంటే, నినివే పట్టణస్థులు ఇజ్రాయేల్ మీద దండెత్తి వారిని చెడపట్టుకొని పోయారు. వారిని బానిసలుగా తీసుకొని పోయారు. వారి పిల్లలను, ఆడవాళ్ళను, స్త్రీలను బానిసలుగా తీసుకుపోయారు. దేవుడు ఎప్పుడైతే నినివే పట్టణానికి వెళ్ళు, ఆ దేశము చెడ్డదైపోయింది, నా దృష్టిలో ఘోరమైన పాపాత్ములు అందులో నుంచి బయటకు వస్తున్నారు, కాబట్టి ఆ యొక్క పట్టణాన్ని నేను నాశనం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి వారికి ఈ దేశం, నీ పట్టణము నాశనం అయిపోతుందని ఈ యొక్క సువార్తను వారికి ప్రకటించు అని దేవుడు యోనాతో అన్నాడు. యోనా వెళ్తాడా? ఎందుకు? వాళ్ళు ఈయన నివసించేటువంటి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేశారు. ఒకవేళ నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తే దేవుడు వారిని స్వస్థపరిచి, దేవుడు వారిని క్షమించి, ఆ చేయనై ఉద్దేశించినటువంటి కీడు చేయకుండా మానుతాడు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళను. మంచిది. ఈయనకున్నటువంటి ఈ ఆలోచన మంచిదేనా? ఈయనకున్నటువంటి ఈ ఆలోచన ఎందుకు మంచిది కాదు? ఎవడైనా నీకు భయంకరమైన కీడు చేసి నీ మీద బూతుమాడిన మాటలు నేను బాగా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఒక 3 నెలలు 4 నెలల దాకా మంచం పట్టుకునేటువంటి స్థితి చేశాడండి. దేవుడు అంటున్నాడు రాత్రి దర్శనం కనిపించి, కుమారుడా, కుమార్తె, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించు. ఏం చేస్తాను?
ఏం చేస్తాను? వెళ్తారా? చెప్పరమ్మా. ఎల్ల బుద్ధి అవుతుంది అసలు. దేవా నీ చిత్తం మార్చు ప్రభువా, వేరే ఎవరిని పంపి, నువ్వు ఎటు పంపించినా పోతా, పాకిస్తాన్ పోతా, ఆఫ్ఘనిస్తాన్ పోతా, ఇంకా గుట్టలకు పోతా, అడవి జాతి ప్రజలు అక్కడికి మాత్రం పోను, వాని ఇంటికి మాత్రం ఏడికన్నా పోతాను, ఎడన పంపినాను, ఆడికి మాత్రం పోను నేను. మరి మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే యోనా. వాక్యం అంటుంది, దేవుని దాసుడు, దేవుని జనుడు, ప్రవక్త ఎవరైనా సరే దేవుని చిత్తమును దాటి ముందుకు వెళ్ళొద్దు. దేవుని చిత్తం ఏది, నీ జీవితంలో దేవుడు నీకు ఏదైతే ఏర్పాటు చేశాడో దాన్నే మనం చేయడానికి మనం ముందుకు పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడు విషయాలు యోనా జీవితంలో జరిగిన 3 విషయాలు చెప్తారు. ఇంతకుముందు మనం చదివినటువంటి లేఖన వచనంలో దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోతున్నాడు. ఆయన సన్నిధిలో నిలవకుండా, ఆయన సన్నిధిలో నిలబడకుండా యోనా పారిపోతున్నాడు. నేను అంటాను, దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని యొక్క మాట ఎక్కడైతే నెరవేర్చబడుతుందో అదే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని మాట ఎక్కడైతే ప్రజలు వింటారో, దేవుని మాట ప్రకారం ఎక్కడైతే ప్రజలు జీవిస్తారో అదే దైవ సన్నిధి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం దేవుని స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని మాటలు వినకుండా ఉంటే మనము దైవ సన్నిధిని అనుభవించగలుగుతామా? మనము దైవ సన్నిధిని అనుభవించలే. దైవ సన్నిధి అంటే దేవుని మాట ఎక్కడైతే అవలంబించబడుతుందో, అనుసరించబడుతుందో అదే దైవ సన్నిధి. కాదంటారా? కొంతమంది బాగా దావత్ చేసుకుంటారు, ప్రార్థన పెట్టించుకుంటారు. దానికి లింక్ పెడతారు ప్రార్థన అని. అది అసలు ప్రార్థన కాదు, దావత్, పెద్ద దావత్. మంచిగా 5-6 మేకలు కోసుకొని చుట్టాలను అందరినీ పిలుచుకొని పెద్ద దావత్ చేస్తారు. పొద్దున ఎప్పుడు 3 గంటలకు స్టార్ట్ చేస్తారు వంట. గంటది ఇప్పుడు 3 గంటలకు, రాత్రి 3 గంటలకు మటన్ కొట్టి మంచిగా వంటలు 10 గంటల దాకా 12 గంటల దాకా వంటలు వండుకుంటా అయ్యగారులు వస్తారు. అయ్యగారు ఇంకెంతసేపు అయ్యా రావాలి, తొందరగా రావాలి, తొందరగా వచ్చి పాటలు పాడి వాక్యం చెప్పేవారు. వాక్యం టైంలో ఏమంటారు, ఒడసగొట్టు మా వాళ్ళకి ఆకలి అవుతుందట. ఇంకెంతసేపు ఒడసగొట్టు చెల్లే, ఇంతసేపా? అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు మాత్రము సమయం ఉండదు. వాక్యం వినడానికి మాత్రము ఉంటుందండి, సమయం ఉంటుందా? నేను అంటాను, మరి అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టా లేనట్టా? బంధువులకు స్థలం ఉన్నది, నీ స్నేహితులకు స్థలం ఉన్నది, నీ కుటుంబ సభ్యులకు స్థలం ఉన్నది, కానీ దేవునికి స్థలం ఎక్కడా? దైవ సన్నిధి ఎక్కడ నివసిస్తుంది? ఉదయము 3 గంటల నుంచి 12 గంటల దాకా నీ యొక్క సొంత పనులు చేసుకోవడానికి సమయం, విస్తారమైన సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనకు సమయం ఉండదు. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకు సమయం ఉండదు. ఇంకా త్వరగా అయిపోవాలి. ఆ అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఉండరు. 6-7 గంటల దాకా ముచ్చట్లు. దేవుని సన్నిధిని అనుభవించడానికి సమయం లేదు ఎవరికి. దేవునికి స్తోత్రం. ఏంటంటే అంత పెద్ద దావత్ చేసుకుంటే దేవుని యొక్క మాటలు వినపడకపోతే, దేవుని యొక్క సన్నిధి అక్కడ లేకపోతే ఆ ప్రార్థన ఎందుకు? దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాటలోనే 2 మాటలు చెప్తాను. బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఇంకొకరు లూకాసు సువార్త 5:5, ఇంకొకరు లూకాసు సువార్త 5:5 తీసి పెట్టుకోండి. ఫస్ట్ చదవండి, మత్తయి సువార్త 8:8 చదవండి. ఆ శతాధిపతి ప్రభువా
నీవు నా ఇంటిలోనికి వచ్చడానికి నేను ఎలాంటి యోగ్యత లేనివాడనయ్యా. నీవు మాట మాత్రము సెలవింపు, అప్పుడు నా దాసుడు స్వస్థపడుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతాము, గట్టి కొట్టండి. దేవుడికి స్తోత్రం. ఇట్లా సపోర్ట్లు కొడుతున్నట్టు నరాలన్నీ కూడా జివ్వమని ఒక్కసారిగా రక్త ప్రసరణ, మంచిగా రక్త ప్రసరణ అవుతుంది మొత్తం బాడీ అంతా కూడా. అర్థమవుతుందా? ఎప్పుడైనా చేతులు తిమ్మిర్లు వచ్చినప్పుడు గట్టిగా ఇష్టం వచ్చిన కొట్టుకోరు. దేవునికి స్తోత్రం. తిమ్మిర్లు మొత్తం పోయి మళ్ళీ ఒకటేసారి బ్లడ్ ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది, ఇక ఉడుకు రక్తం. దేవునికి స్తోత్రం. శతాధిపతి, ఒక 100 మందికి అధికారి అయినటువంటి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా మా ఇంట్లో నా దాసుడు మా ఇంట్లో పనిచేసే దాసుడు అనారోగ్యంతో ఉన్నాడయ్యా. అవునా సరే పదా, మరి మీ ఇంటికి వెళ్తాను, వస్తాను, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అంటే ఆ శతాధిపతి అంటున్నాడయ్యా, మీరు మా ఇంటిలోనికి రావడానికి నేను ఏ పాటి వాడిని? నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏ పాటి వాడిని? ఏ యోగ్యత నాకుందయ్యా నువ్వు నా ఇంటిలోనికి రావడానికి? ఆయనకి ఏ యోగ్యత లేదా? 100 మంది సైనికులకు అధిపతి ఆయన. ఒకడిని రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడిని పొమ్మంటే ఒకడు పోతాడు, ఈ పని చేయరా అంటే పని చేస్తాడు. అంతటి అధికారం కలిగిన వాడే అంటున్నాడయ్యా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏ యోగ్యత నాకు లేదయ్యా. అయితే నీ మాట చాలు, నీ మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపరచబడతాడు. ఈరోజు మనకు ఒక్కరి దగ్గర తృప్తి ఉండదు. ఈడ ప్రార్థన చేయించుకుంటే ఇంకో దగ్గర ప్రార్థన, ఆడికించి ఇంకో దగ్గర, కర్ణపురం అంటే ఆ కర్ణపురం తర్వాత ఇంకోటి అట్లా తిరిగి ఈ నూనె డబ్బా, పారాషూట్ నూనె డబ్బనా, లేకపోతే తెల్లగుండె నూనె డబ్బనా, లేకపోతే శ్యామ్ కిషోర్ ఇచ్చే నూనె డబ్బనా? ఏ నూనె డబ్బాలో శక్తి ఉంది? ఏ అయ్యగారి చేతిలో శక్తి ఉంది? ఏ స్థలంలో శక్తి ఉంది? శతాధిపతి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు కంపల్సరీ మా ఇంటికి రావాలి, అసలు అవసరమైతే కారు కూడా పంపిస్తా నీకోసం, ఇంటికి వచ్చి నువ్వు చెయ్యాడు ఇట్లా చెయ్యి ఇస్తే చాలు. ఆవిడ బాగా అన్నాడా? ఏమన్నాడండి? నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగా అవుతాడు. యేసయ్య అంటాడు, ఒక్కసారిగా వెనుకగా తిరిగి, రే పిచ్చోళ్ళారా, నాయంబడ కుక్కలాగా తిరుగుతున్నారు మీరు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎవరి దగ్గర కూడా చూడలేదు. ఏ విశ్వాసం అండి? విశ్వాసము లేకుండా దేవుడు కూడా కార్యాలు చేయలేడు. 10 నిమిషాల ప్రార్థనలో 50 అనుమానాలు నీకు. 10 నిమిషాల ప్రార్థన నీది. 10 నిమిషాల ప్రార్థనలో అవుతుందంటావా? ఏమో అవుతుందో కాదో. ప్రార్థన తక్కువ, ఆలోచన ఎక్కువ. కార్యాలు ఎట్లయితాయి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీ గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, దిక్కులేని వారిని ఆదరించు దేవుడు ఆయనే, రోగంతో ఉన్న వారిని స్వస్థపరచు దేవుడు ఆయన, పక్షవాతంతో ఉన్న వారిని లేపగలిగిన శక్తివంతుడు ఆయన. ఈ ఒక్క మాట చాలు, మాట సెలవి అయ్యా. లూకాసు వార్త 5:5 చదువుదాం ఒకసారి. సీమోను, అయినను నీ మాట చొప్పున వలవేస్తాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధారులు రాక్షసుని సిలువా రమణీయమోతులలో రతనాలను వెదకులలో రాజునా పవనా అడిగించు. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డాము, అయినా ఒక్క చాప కూడా బల్లే.
నేను అంటాను, దైవ సన్నిధి లేకుండా ఎంత ప్రయాసపడ్డా కూడా నువ్వు ఏమి పొందుకోలేవు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా ఎంతగా మనం ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నములన్నీ కూడా విఫలమ బాటులోనికి ప్రయాణం చేస్తాయి. దైవ సన్నిధి, దైవ మాట మనకు అవసరం. రాత్రంతా కష్టపడ్డారు, అయినను ఒక్క చాప కూడా పడలేదు. ఏం సముద్రంలో చేపలు కరువైనాయా? హలో, సముద్రంలో ఏమైనా చేపలు కరువయ్యాయా? మరి ఎక్కడ పోయాయి? చేపలు పట్టే వాళ్ళకు ఎక్కడ చేపలు ఉంటాయో తెలియదా? వాళ్ళకు మనం నేర్పించాలా? రాత్రిపూట చేపలు నిద్రపోతాయట. అందుకే రాత్రిపూట వలేస్తారు సముద్రంలో, పట్టుకునే మింగని. పొద్దున పూట దొరుకుతుంటాయి కదా. రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఒక్క చేప వల్లేదు. యేసు ప్రభు అంటాడు, కొంచెం మీ పడవను లోతుకు నడిపించి ఇప్పుడు వలే. ఒక్క మారు మాట మాట్లాడకుండా అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎదురు ప్రశ్నలు వేసేటోళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయన చెప్పింది వినటోనని కాదు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు యేసన్న గారు పాట రాశారు, ప్రాణమా ఎందుకు ఇలా జరిగింది అని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదు. ఉందా? చెప్పాలి. ప్రాణంతో పాట అంటున్నాడు, నా ప్రాణమా నాకెందుకు ఇట్లా అయింది, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ రోగాలు అని దేవుణ్ణి అడిగే అర్హత నీకు లేదు. మరి ఏం చేయాలి? ఆ యొక్క శ్రమలను అనుభవిస్తూ ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏ రోజుకైనా ప్రభువే నిన్ను విడిపించే దేవుడని విశ్వాసముతో నీ యొక్క పడవను ముందుకు కొనసాగించాలి. ఎంతైనా సరే ప్రభు చెప్పాడు కదా, ఆయన మాట చొప్పున వల వేస్తామని వల వేసి విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. అయితే యోనా యొక్క విషయానికి వస్తే, యోనా దైవ సన్నిధిని విడిచి పారిపోతున్నాడు. మనం కూడా ఈరోజు ఎంతోమంది దైవ సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధి కంటే ఏదో బయట మాకు దొరుకుతుందని చెప్పి, ఏదో మేము సాధించాలని చెప్పి దేవుని విడిచి లోకము వైపు పారిపోతున్నటువంటి అనేక మంది క్రైస్తవులు నేడు ఉన్నారు. లేరంటారా? చెప్పాలి. ఈ ప్రయాణము, ఈ గమ్యము లోకము వైపే. యోనావలే దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోతున్న సేవకులు ఉన్నారు. యోనావలే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. యోనావలే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి సంఘ పెద్దలు కూడా ఉన్నారు. అయితే నీవు ఆ గుంపులో ఉన్నావా? దైవ సన్నిధిని విడవడం అంటే దేవుని మాటను లెక్క చేయకపోవడమే, దేవుని మాటను తిరస్కరించడమే. యోనా దేవుని దాసుడే అయినా కూడా దేవుని మాటను ధిక్కరించి ఓడలోనికి ప్రయాణం అవుతున్నాడు. దేవుడేమో నినివే వెళ్ళమంటే ఇతడు తార్షీషుకు వెళ్తున్నాడు. తార్షీషుకు వెళ్ళి టికెట్ తీసుకొని లోయర్ బర్త్లో టికెట్ తీసుకొని లోవర్ బర్త్లో కింద అడుగు భాగంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ట్రైన్లో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? అప్పర్ బర్త్, మిడిల్ బర్త్ కంటే లోవర్ బర్త్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడే లేవచ్చు, అప్పుడే కూర్చోవచ్చు, అప్పుడే వండుకోవచ్చు. ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది కదా. కిందది లోవర్ బర్త్ అంటారు. మీదికైతే మళ్ళా మెట్లెక్కి మీద ఎక్కాలి. మధ్యలోనైతే వాడిగా పండదాకా వాడు మధ్యలో తీయడు. అట్లే ఉంటుంది. రాత్రే ఆ మధ్యలో పెడితే తీస్తాడు. ఆ మధ్యలో పెడితే అనుకో. అది ఎవరికి బెనిఫిట్ అంటే కిందకి బెనిఫిట్. ఈయన కూడా కింది బర్త్ తీసుకొని లోవర్ బర్త్ కింద అంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మీదైతే అందరూ డిస్టర్బ్ చేస్తారు కదా. కింద బర్త్ తీసుకొని కిందలో అడుగు భాగంలోనికి వెళ్ళి అడుగు భాగంలో ఏం చేస్తున్నాడు? ఈయన నిద్రపోతున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, దేవుని చిత్తమును మరచి నిద్రిస్తున్నటువంటి యోన. దేవుడు అరే నన్ను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు కదా, నేను తార్షీషుకు వెళుతున్నాను కదా, దేవుని ఉగ్రత నా మీద వస్తుందేమని ఏ భయము యోనాకు లేదు. ఏ భయము లేకుండా నిద్రపోతున్నాడు కింద. ఒక అన్యుడు వచ్చి అంటున్నాడు దేవసేవకుడిని, పోయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయండి. వాక్యం చదువుతున్నప్పుడు నాకు గుండె పగిలిపోయింది. ఒక అన్యుడు వచ్చి దైవ సేవకుడిని తిడుతున్నాడు, లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసుకొని నిద్రపోతా. నేడు ఎంతమంది ఆత్మీయపు నిద్రలో మనం ఉంటున్నాం. ఒక అన్యుడు మనం నేర్పిస్తున్నాడు, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఇది నువ్వు ఉండవలసినటువంటి స్థలం కాదు, ఇది నువ్వు తాగవలసినటువంటిది కాదు, ఇది నువ్వు చూడవలసింది కాదు అని ఒక అన్యుడు దేవుని బిడ్డను హెచ్చరించేటువంటి స్థితికి వారి యొక్క ఆత్మీయ జీవితము జారిపోయింది. ఒక అన్యుడు హెచ్చరిస్తున్నాడు, ఒక అన్యుడు చెబుతున్నాడు, అయ్యా నీ ఆత్మీయపు స్థితి ఏ విధంగా మార్చబడుతుంది. దైవ సేవకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి యోనా. అయినను ఒక అన్యుడు వచ్చి దేవునికి ప్రార్థన చేయమని యోనాకు చెప్తున్నాడు. నేను కూడా కొన్నిసార్లు సాక్ష్యాలు వింటుంటాను. కొంతమంది అన్యులు చెప్తారు, మీ దేవుడు గొప్పోడు కదా, మీ దేవుడు శక్తిమంతుడు కదా, మీరెందుకు ప్రార్థన చేయరు, మీరెందుకు దేవుణ్ణి అడగరు, మీరెందుకు దేవుని యొక్క సహాయమును పొందుకోకుండా వేరే వైపు ఎందుకు మీరు తిరుగుతున్నారని అన్యులు దేవుని బిడ్డలతో మాట్లాడతారు. దేవుని బిడ్డలు చెప్పాలి, బిడా విశ్వాసముంచు, దేవుడు కార్యాలు చేస్తాడు, ప్రార్థనించు, దేవుడు కార్యాలు చేస్తాడని మనము అన్యులకు చెప్పాల్సింది పోయి అన్యులే మనకు చెప్పే రీతిగా మన ఆత్మీయపు నిద్ర కొనసాగించబడుతుంది. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, ఇంక కొంచెము సేపు నేను నిద్రిస్తా, ఇంక కొంచెము సేపు నేను కొనుక్కుతాను. ఇంకెప్పుడు రక్షణ, ఇంకెప్పుడు బాప్తిస్మం, ఇంకెప్పుడు దేవునితో సహవాసం. ఇప్పుడేం పోయింది, ఇంకా టైం ఉంది కదా, ఇంకా నిద్రపోతాను, తర్వాత లేస్తాను. నాకు నిద్ర ముఖ్యం. ఇప్పుడు ఆత్మీయపు నిద్ర. ఎంతమంది నిద్రపోతున్నారు? ఆత్మీయపు నిద్ర. సాతానుగాడు దేవుని కార్యాలు చూడకుండా, దేవుని కార్యాలు గ్రహించకుండా, దేవుని కార్యాలు వినకుండా వాడు మన నిద్రావస్థలని తీసుకుని వెళుతున్నాడు. రోజు రోజుకి నిద్రపోతూ కోమాలో వెళ్ళిపోతాను మనం. అర్థమవుతుంది మీకు? ఎక్కువ నిద్ర వస్తే ఏమవుతుందంటే కోమాలు వెళ్ళిపోతారు. ఇక వాడు లేవడిగా సంవత్సరం దాకా లేవాడు, 2 సంవత్సరాల దాకా లేవాడు. అట్లే నిద్రలకు భయంకరమైన నిద్ర, అది మామూలు నిద్ర కాదు. వాడిని కత్తితో పొడిచినా, సైడ్కు పోయి కత్తితో పొడిచినా కానీ నిద్ర లేస్తా, కోమాలో ఉన్న లేస్తారా అండి? రక్తం ఇడికి ఆడుతూనే ఉంటుంది కానీ వాళ్ళు లేవు. నిద్రపోతున్న క్రైస్తవులారా, దేవునికి స్తోత్రం. మేమెంత ప్రయత్నం చేసినా మీరు లేవరు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కోమాలో ఉన్నారు కదా. ఏడ తెలుస్తారు మీరు? దేవుడే మిమ్మల్ని లేపును కాక. స్తోత్రం. చేతులెత్తి పైకి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనం. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున 22:39 లూకాసు వార్త. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని. 21వ అధ్యాయం 37వ వచనం. 21:37. ఆయన ప్రతిదినం
పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు యొక్క వాడుకేంటి? మన బేస్తవారం చెప్పానండి. యేసు ప్రభు యొక్క వాడుకేంటి చెప్పాలి. ఉదయమంతా దేవుని స్వార్థ ప్రకటించాలి. రాత్రంతా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. 37వ వచనంలో అదే మాట ఉంది. ప్రతిదినము పగటి యందు దేవుడు దేవాలయంలో బోధిస్తున్నాడు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఇది ప్రభు యొక్క దినచర్య. మనము ఎలా ప్రార్థిస్తున్నాం చెప్పాలి. ఎలా ప్రార్థిస్తున్నామా? ఆదివారమే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పుదామా? కొంతమంది ఎందుకు వస్తారంటే ఆదివారం పోకపోతే మరి అయ్యగారు ఫీల్ అవుతాడు కదా, అయ్యగారు ఏమని అనుకుంటాడేమో అని చెప్పి అయ్యగారి కోసం వస్తారు కొంతమంది. లేకపోతే ఈ అక్క కోసము, ఆ అన్న కోసము, ఆ తమ్ముని కోసము, ఈ చెల్లె కోసము, వాళ్ళు ఏమనుకుంటారో నేను పోకపోతే అని వాళ్ళ కోసం మనం వస్తున్నాం. కానీ మన ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తున్నామా? వచ్చిన నీవు కనీసం ఒక గంట సేపు అయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు చెప్పాడా? ప్రశాంతత కొరకు వస్తారు, నెమ్మది పొందుకోవడానికి వస్తారు. ప్రభువుని అన్ని మర్చిపోయి, ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయి దేవుని మందిరములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ నెమ్మది పొందుకోవడానికి దేవుని మందిరానికి వస్తారు. నువ్వు ఈడికి వచ్చినా కూడా నా పెళ్ళామేమన్నది, నా పిల్లలు లేరు, నా పిల్ల భవిష్యత్తు ఏంది, నా బావ ఏమన్నాడు, మా అక్క ఏమన్నది, ఈ రాత్రి పోయి ఏం వండుకోవాలి, కారం ఉందా ఇంట్లో, ఉప్పు ఉందా, నూనె ఉందా, చచ్చిపోతావు. ఒక గంట ఆలోచన చేయకపోతే చచ్చిపోతాను. ఒక గంట నువ్వు ఆలోచన చేయకపోతే చచ్చిపోతావా? దేవునికి ఇస్తా. యేసుపాదం నీకు ఇబ్బంది అయితే కుర్చీ మీద కూర్చో, నీకు ఇబ్బంది అయితే కుర్చీ మీద లేవు. ఎందుకు అట్లా ఇబ్బంది పడతావు? కాళ్ళు బాగలేవు అని కూర్చో, మీద కూర్చో. ఎప్పుడు మందిరంలో ప్రార్థన అప్పటి నుంచి వాని కళ్ళు నాదికుండయి, వాళ్ళ మనసు వాక్యం మీద ఉండదు. ఆ ముఖం ఎక్స్ప్రెషన్స్, ఇమోజీలన్నీ అంత ఉండయి, అంతకంటే భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. ఏం ఆలోచనలో, ఏం తలంపులో, ఏమో మొత్తం ప్రపంచ భారం అంతా భుజాల మీద వేసుకొని పోతున్నటువంటి టెన్షన్ వాళ్ళకు. నా బతికేందయ్యా, అరే వీడికి వచ్చింది ఎందుకు? నీ టెన్షన్లన్నీ కూడా, నీ భారములన్నీ కూడా యేసయ్య మీద వేయడానికి వచ్చాయి. వీడికి వచ్చినాక కూడా ఇంకా నేనేం మోస్తాను, నీకేం బాబా, మొత్తం ఇంతమంది మోస్తుంది, నాయి కూడా మోసలు అవసరమా? నాయనే మోసుకుంటుంది అంతేనా? మరి కష్టం కదా దేవునికి. మరి ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఎంతమంది, ఒక 50-60 మంది ఉంటారు, ఇంతమంది మోసుడు అంటే దేవునికి బరువు కావా? నాది కూడా మోస్తావా అయ్యా? ఒక ఆమె ఇట్లే మన చెప్పిన ఒక ఆయనకి కడలమో పోసుకొని కడలమో పెట్టుకొని ఆడే ముసలామె నడుచుకుంటూ పోతున్నారు. ఒక ఆయన కారులో పోకుండా, అరే పాపం ఎండవేళ ఈ ముసలామె కట్టెలు మోసుకుంటూ పోతుంది కదా అని చెప్పి కారు ఆపి, అమ్మ ఈ ఎండలో కట్టెలు మోసుకుంటూ పోతున్నావు కదా, నా కారు ఎక్కమ్మ, నీ ఇల్లు ఏంటో చెప్పు, నీ ఇంటికాడ దించుతా ఎక్కని చెప్తే ఆమె ఎక్కిందట. ఎక్కింది కానీ ఎత్తి మీదకి వెళ్ళి కట్టెల మోపు మాత్రం దించలేదు. ఈయన డ్రైవింగ్ చేసుకుంటా ఆ మిర్రర్కి చూసి, అరే ఏమైంది మీ కడల మోపు దించలేదని చెప్పి, ఏమైందమ్మా నువ్వు కడల మోపు దించలేదు, దించొచ్చు కదా, సైడ్కి పెట్టచ్చు కదా అంటే, అయ్యా నన్ను ఎక్కించుకునుడే కష్టము, నా బరువే కష్టము, ఇక నా కడల మోపును వేడెత్తుతావయ్యా, నీకెందుకయ్యా భారము నేనే ఎత్తుకున్నా, నిన్నే ఎత్తుకున్న కారు నీ కడల మోపును మోయదా? దేవునికి స్తోత్రం. కొంతమంది ఆలోచనలు అట్లా ఉంటాయి, కొంతమంది తలంపులు అట్లుంటాయి. అమ్మో ప్రపంచమంతా దేవుడే మోస్తున్నాడు, ప్రపంచమంతా నాదెందుకు, నా బరువు నేను మోస్తున్నా, నా టెన్షన్ నేను పడతా. నీ బాధలు, నీ కష్టములు, నీ భారం అంతా కూడా ప్రభువు మీద మోపాలి. దర్వాజ లోపలికి రాగానే బయట అన్నీ మర్చిపోయి కూర్చోవాలి. బయట అన్ని ఏమున్నా అన్నీ మరవాలి, మళ్ళీ బయటికి పోయేదా గుర్తు రావాలి.
దేవునికి స్తోత్రం. నీకు అంత టెన్షన్ ఉంటే బయటికి పోయినాక మళ్ళీ ఆలోచన చేయి. వీటికి వచ్చినాక అవన్నీ మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి అవన్నీ మర్చిపోతే మళ్ళీ బయటికి పోయినాక నీకు గుర్తుండే అవన్నీ. దేవునికి స్తోత్రం. ఈడ కూర్చుని అదే ఆలోచన, ఈడ కూర్చుని అదే ఆలోచన. మొన్న ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ నాయన చనిపోయాడు. వాళ్ళ నాయన చచ్చిపోతే ఒకడే కొడుకు ఆ భార్య ప్రెగ్నెంట్గా ఉందట. వాళ్ళు ఇక హిందువులలో అది పట్టుకుంటారు కదా, ప్రెగ్నెంట్ ఉందని వీడేం పట్టుకోలేదు, ఏం చేయలేదు. వేరే వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమం వాళ్ళని చేశారు. ఇక వీడికి టెన్షన్, నా తండ్రికి నేను ఒక్కనే కొడుకు, నేను పట్టలేదు, నేను ఏం చేయలేను. తాగుతున్నాడు వీడు, బాగా తాగుతున్నాడు. తాగితే వచ్చిన చుట్టాలందరూ కూడా, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా, ఇగో మన నీళ్ళు పోసినట్టు తాగిపిస్తున్నాం వానికి. నీళ్ళు పోసినట్టు ఇక రోజు వాడు అన్నం లేదు, ఏమి లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. అదే దాని మీద వాళ్ళ భార్య కట్టలు పెట్టుకున్నారు. ఏమయ్యా మరి ఇట్లా అంటే, నేనేమైపోతా, నువ్వేమైపోతావు, మన పిల్లలు ఏమైపోతారంటే, ఒక్క 3 నెలలు నన్ను ఇచ్చిపెట్టు అంటే 3 నెలల తర్వాత పరలోకం పోతావారు నువ్వు, ఒక 3 నెలలు నన్ను ఇచ్చిపెట్టు అంటున్నట్టు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిన అదే టెన్షను, బయటికి పోయిన అదే టెన్షను, ఏడికి పోయిన అదే టెన్షన్. ఈ టెన్షన్లన్నీ కూడా ఇడిచిపెట్టు. నీ టెన్షన్లన్నీ కూడా యేసు మీద మోపు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడంటే, నీ చింత యావత్తంతా చెప్పండి, చెప్పరా, గట్టిగా చెప్పాలా, మీ మీద వేసుకుంటారా, పక్క వాళ్ళ మీద వేస్తా, చెప్పండి మరి, దేవుని మీద వేయాలి. యేసయ్య ఉదయమంతా సువార్త ప్రకటించే రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థించే అనుభవాన్ని ప్రభువు కలిగి ఉన్నాడు. మనము 7 కాగానే భయంకరమైన నిద్ర వస్తుంది మనకి. 7 కాగానే అదేందో నాకు అర్థం కాదు. 7 కొంతమంది నేను ఫోన్ చేస్తుంటా, మీరు కాదు కానీ కొంతమందికి నేను ఫోన్ చేస్తుంటా, వాళ్ళు ఫోన్ లేపరిగా మళ్ళీ పొద్దున్న తెల్లారి ఫోన్ చేసి, అన్న నాకు ఫోన్ చేసినట్టు నువ్వు రాత్రి 7 గంటలకు అవునరా లేచాను, ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావు, బిజీ ఉన్నావు ఏమన్నా, లేదన్న పండుకున్నా నేను. ఈశ్వరక్తం నీకు ఎంత మంచి మనసు ఇచ్చిండ్రా దేవుడు, ఎంత మంచి నిద్ర ఇచ్చిండ్రా, మాకు 12 అయ్యే నిద్ర వస్తలేదు, 1 గంట నిద్ర వస్తలేదు, నీకు 7 గంటలకే నిద్ర వస్తుంది. ఈశ్వరక్తం చేయ 7 గంటలకే నిద్ర అంటే కొంతమందిగా ఊర్లలో పని చేసుకుంటారు, పొలం పని చేసుకుంటారు, ఇక అలసిపోయి ఇచ్చి తొందరగా తిని తొందరగా వండుకుంటారు. 7 గంటలకే నిద్ర మనకు. మరి ఒక గంట సేపు రాత్రి పూల పండుకునేటప్పుడు గంట సేపు మీ మంచాల దగ్గర మోకాళ్ళ మీద నీ ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నావా అనుకుంటున్నా. కానీ నిద్ర భయంకరమైన నిద్ర వస్తున్నాయా? పొద్దంతా పని చేసినా కదా, కష్టం, చేతులు కాళ్ళన్నీ గుంజుతున్నాయి, ప్రార్థన చేద్దాం అనుకునే మనసు నాకు ఉంది, కానీ నా శరీరం సహకరిస్తలేదు నాకు. అట్లనే మనసు మీద ఎల్లింకల వండుకొని అటు 2 కాళ్ళు ఇటు 2 కాళ్ళు దాకా చేతులు చాపి, యేసయ్యా నాకు ఇంటికి తెలియంది ఏముంది ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు అవుతాను నువ్వు, నీకు తెలియంది ఏమైనా ఉందా, అన్నీ తెలుసు నీకు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ఆమేనని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేం చేస్తాను? అలేలయ్యా. ఏమైపోతున్నావు రోజు రోజుకి? నిద్ర భయంకరమైంది నిద్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 34-36 21వ అధ్యాయం లూకా సువార్త 34-36 చదవండి. ఒకవేళ మత్తు వలన చెప్పాలి దేని ద్వారా మందమైతే హృదయాలు భయంకరంగా తింటే మందమైపోతాయి హృదయాలు. దేవునికి స్తోత్రం. ఇంకోటి మత్తు. ఏ మత్తు? 2 మత్తులు ఉన్నాయి. ఒకటేమో తాగితే వచ్చే మత్తు, ఇంకోటి నిద్ర వల్ల వచ్చే మత్తు. నిద్ర పండుకుని లేమో ఏంది భయంకరమైన మత్తు ఉంటున్నాడు. వీడు తాగినోడన న్యాయం, ఇంకా ఆడు లేచి మాట్లాడుతాడు, కానీ వీడు భయంకరం. ఇక దేవునికి స్తోత్రం. 3వది ఐక్యమైన విచారాలు. దేవునికి స్తోత్రం. ఐక్య విచారాలు అంటే ఏంటి అండి? అప్పుల బాధ, ఇంకేంది లవరు బాధ, అప్పుల బాధ, పెన్ను బాధ, ఈ బాధలన్నీ
మందమైపోతాయి, హృదయాలు మందమైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఉంటేనట ఆ దినము అకస్మాత్తుగా నీ మీదికి ఉరి వచ్చినట్లుగా వస్తుంది. 36 జరగబోయే వీటెల్లను తప్పించుకున్నట్లు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. గట్టిగా సభలు కొట్టి అందరూ కూడా హల్లెలూయా. దేవుడి సన్నిధిలో శక్తిమంతులుగా మనము కావాలి అంటే బాగా తింటే శక్తి వస్తుందా? చెప్పాలి. బాగా తింటే శక్తి వస్తుందా? మరి ఎట్లా వస్తుంది శక్తి? ప్రార్థన, మెలకువ కలిగి చేసే ప్రార్థన ద్వారా మనము దేవుని దగ్గర శక్తిమంతులుగా నిలబడతాము. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తు యేసునందు మీరు బలవంతులై ఉండాలి. ఆ బలం ఎలా వస్తుంది? ఆ బలం అంటే ప్రార్థన, మెలకువ కలిగి చేసే ప్రార్థన ద్వారా నీవు నేను మనమందరము కూడా శక్తిమంతులముగా బలవంతులముగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఏది శక్తి అది ఇస్తుందా? అదిదో పండట, నా నోరు తిరగని పండు ఉంది ఒకటి, అక్వా పండ ఏదో పండు ఉంటుంది ఒకటి. ఆ పండు తింటే 5 రకాల లక్షణాలు మనిషికి వస్తాయట. తెలుసా పండు? మన గ్రీన్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్లా ఉంటుంది పండు. మరి మనం ఏ పండ్లు తింటే శక్తి వస్తుంది మనకు? ఏ జ్యూస్ తాగాలి? చెప్పాలి. వేసుకోవాలి. ఏ జ్యూస్ తాగాలి నువ్వు? ఏ జ్యూస్ తాగాలి మనం? యేసు రక్తము. హల్లెలూయా. నెలాఖరు కోసం తాగుతాం, ఏదో నోటికి టేస్ట్ కోసం. అవునా? అందుకేనా ఈ జ్యూస్? యేసు రక్తం అనే జ్యూసేనా అది? దేవునికి స్తోత్రం. ఇవి కాదు, యేసు రక్తం చేయం. రొట్టె తీసుకున్నా తీసుకోకపోయినా, బల్ల తీసుకున్నా తీసుకోకపోయినా, ప్రార్థన లేకపోతే యేసయ్య రాజ్యానికి పోలేవు. మీదకి వచ్చి అయ్యా నేను బాప్టిజం తీసుకున్నాయా, నేను రొట్టె తీసుకున్నా, నేను ద్రాక్షరసం తాగినా, నన్ను తీసుకో అంటే తీసుకోడా? ఆయన తీసుకుంటాడా? చెప్పాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేసిన వాడు మాత్రమే దేవుని దగ్గర నిలబడడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన దగ్గర మనం శక్తిమంతులము కావాలి అంటే మన ప్రార్థన సమయం పెరగాలి. నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడు అంతకుముందు ప్రార్థన చేస్తున్నప్పుడు మామూలుగానే ప్రార్థన చేసామని అందరి గురించి ప్రార్థన చేసి ఆమె నేను చెప్పి వస్తున్నాను. ఈ మధ్య మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తుంటే కానీ హృదయం అంతా కరిగి కండ్లకి ఇచ్చిన నీళ్ళు గాడుతున్నాయి. కన్నీటి ప్రార్థన చేస్తున్నాయి. అనుకోకుండానే లోపలికి ఎంచి నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్లతో. ఆ అనుభవాల్లోనికి మనం పోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మనని శక్తిమంతులుగా నిలబెట్టేది ప్రార్థననే. దేవుని దగ్గర మనని శక్తిమంతులుగా నిలబెడుతుంది. యోనా ఎక్కడున్నాడండి? అడుగు భాగములో నిద్రపోతున్నాడు. లేచిన దేవునికి ప్రార్థన చేయి. 3వ మాట చెప్పి ముగిస్తాను. 3వ మాట యోనా చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 12వ వచనం. 763వ పేజీ నెంబర్. అమ్మ నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో ముగిస్తా. దేవునికి స్తోత్రం. నాదికి చూడండి, సంతోషంగా ఉన్న వాళ్ళు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 5 నిమిషాలు అన్నాను. అంటే ముందు చెప్తే
ప్రిపేర్ అవుతారు కదా, మరి అందుకే వినాలి మాట, ప్రతి మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పని గట్టిగా దేవునికి. హల్లెలూయా. మూడో మాట చెప్పి ముగిస్తాను. మూడో మాట ఏంటిదంటే, యోనా దేవుని చిత్తమును మరచి చావడానికి కూడా సిద్ధపడ్డాడు. చావనైన దస్తాను కానీ నువ్వు నీ మాట మాత్రం విన. అది అర్థమవుతుందా? యోనా యొక్క సిద్ధాంతం, యోనా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చావనైన దస్తామని. అప్పుడు తుఫాన్ లేచినప్పుడు మోకాళ్ళ మీద ఉంది, ప్రభువా నేను దుర్మార్గున్నయ్యా, పాపిని తండ్రి, నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా, ఇప్పుడు పోతయ్యా, మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకుని మరలా నినివేకి పోతాను అనొచ్చు కదా. నన్ను ఎత్తిపడేయండి రా, నా జీవితం మీద విరక్తి పడుతుంది నాకు. నేను చెప్తే దేవుడు ఇంటలేడు, ఇక నన్ను చంపేరు, నన్ను సముద్రంలో పడే చచ్చిపోతాను నేను. ఇక కొంతమంది ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత భక్తి కష్టం మాత్రం, ఇంత భక్తి అంటే కష్టం. ఏదో ఆదివారం వచ్చి ఏదో కానుకలు వేసేసి జస్ట్ కూర్చొని పొమ్మంటే పోతాం, కానీ ఈ కఠినమైన భక్తి మాకు అవసరం లేదు. భయంకరమైన భక్తి ఇది. ఏంది? తాగొద్దట, అటు చూడొద్దట, ఇటు చూడొద్దట, ఏం చేయొద్దట, ఏం తినొద్దట. ఇది ఇమ్మో డేంజర్. ఇది చావనైనా దస్తాం, కానీ అది మాత్రం ఆనుకోం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారు అనేక మంది నేడు క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, మీరు పేరుకు మాత్రమే చెప్పరా, మీరు పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, కానీ మీరు నిజంగా చూస్తే మీరు మృతులు, ఎప్పుడో చచ్చిపోయినోరు. పేరు మాత్రమే ఉన్నది. కొంతమంది కోమాలో ఉన్నోళ్ళు, ఐసీలో ఉన్నోళ్ళు, వాళ్ళకి ఏమైనా పాటలు పనిచేస్తాయండి? పేరుకు మాత్రమే వాళ్ళు ఉన్నట్టు చూడరు, ఏం పెట్టినా తినరు. మంచి బిర్యానీ వండుకోపోయి ముక్కల వాసన చూపించింది కానీ అబ్బా ఎంత కమ్మగొనినో బిడ్డ అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే, వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళు. నేను క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు. ఏ వాక్యం చెప్పు అంతే. ఎందుకు ఆల్రెడీ చచ్చిపోయినారా? దేవునికి స్తోత్రం. యేసయ్య అంటాడు. చదువుదామా ప్రకటన గ్రంథం ఒక్కోసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవండి, తీసుకో చదవండి, చదవమ్మా. 2వ అధ్యాయము ఎన్నో వచ్చింది? అమ్మా చదవమ్మా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే, మనము జీవించుచున్నావన్న పేరు మాత్రమే మనకున్నది కానీ మనము మృతులమే. యోనా కూడా సముద్రంలోనికి వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను అంటాను, నా మాటలు ముగిస్తాను. సముద్రములో వేయబడిన యోనాను ప్రభు విడిచిపెట్టాడా? చెప్పాలి. ప్రభు విడిచిపెట్టాడండి. దేవుని చిత్తమును మరచి దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉన్న నీవు, చనిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నిన్ను ప్రభు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆయన చిత్తమును నీ జీవితమును తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. అయితే నీ క్రియలు బట్టి కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. రెండు విధాలుగా ప్రభు కార్యం నెరవేరుస్తాడు. 2 విధాలు. జాగ్రత్తగా వినాలి. 2 విధాలు. మొట్టమొదటిది, నువ్వు సరిగ్గా దేవుని మాటింటే ఓడలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చి నినివే పంపిస్తాడు. నువ్వు సరిగ్గా దేవుని మాటింటే. వినకపోతే శాప కడుపులో పంపిస్తాడు. ఓడలో ఫస్ట్ క్లాస్ టికెట్ నువ్వు చిటికేయగానే కాఫీ వస్తుంది, చిటికేయగానే బిర్యానీ వస్తుంది, చిటికేయగానే ఇడ్లీ వస్తుంది, వడ వస్తుంది. శాప కడుపులా ఇటు చూసినా నాసే.
అటు చూస్తే నాసే, ముంగడు చూస్తే కంపు వాసన. చేప కడుపులో ఎంత కంపు ఉంటుందండి, భయంకరమైన. నువ్వు దేవుని మాట వింటే 3 రోజులు ఏసులో వండుకొని పోవచ్చు హాయిగా. హల్లెలూయా. ఒకవేళ దేవుని మాట లేదనుకో, నిద్ర ఉండదు. ఇక నీకు ఏడుంటుంది నిద్ర? మొత్తం కిందికి వెళ్తుందంట, పాకురు బట్టి జారంతుంటే నాచంతుంటే నిద్ర వస్తుందా? నిద్ర ఉండదు. ఓహో ఏడ్చుడే, కన్నీళ్ళు గాడ్చుడే. దేవుని యొక్క మాట వినుకుంటూ పోతే భోజనం, కడుపు నిండా భోజనం పెడతాడు. మాట వినకపోతే 3 రోజులు పస్తులే. 3 రోజులు శాప పస్తులే, యోనా పస్తులే. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి బలహీనపరచబడి ఇక ఏడుస్తున్నారు లోపల. అయ్యా నాకు తండ్రి చెప్పిన మాట ఇల్లదా, ఈయనకి లీయ గబ్బు వాసన తట్టుకోలేకపోతున్నాయ్యా ఎట్లా అని దేవుడి చిత్తమైతే 2వ అధ్యాయం గురించి చెప్తాను. 2వ అధ్యాయంలో ఉన్న ఆయన ప్రార్థన ఒక గంటసేపు చెప్పొచ్చు. అయ్యా నేను మరణ బంధకముల్లోనికి వెళ్ళిపోయాను, కూపములో ఇరుక్కున్నానయ్యా. ఆయన అనుకుంటున్నాను నేను ఏదో పెద్ద ఆ భూమి అడుగు భాగంలోకి పోయి అందులో ఇరుక్కపోయినా నేను అనుకుంటున్నాను. ఆయనే చాప కడుపులోనే తెలియదు ఆయనకు. అయ్యా తీయ్యా, నన్ను బయటికి తీయ్యా, నన్ను బయటికి తీయ్యా. 3 రోజుల ప్రయాణం తర్వాత నీళ్ళ కక్కబడ్డాడు. ఎట్లా వస్తావు నీదే మరిగా. చక్కగా ఫస్ట్ క్లాస్ టికెట్లు వస్తావా, లేకపోతే వచ్చుడు మాత్రం తప్పదు నీకు. దేవుడి దగ్గరికి రావడం మాత్రం తప్పదు. కానీ ఎట్లా వస్తావు మరి? దేవుని మాట విని అయ్యా నీ చిత్తము లేకుండా నేను లోపడుతున్నాను అంటే ఫస్ట్ క్లాస్ టికెట్ తీస్తాడు, ఓడలో రాబిడ్డ అంటాడు, ఏసీ టికెట్ ఇచ్చి తీసుకొస్తాడు నిన్ను. ఇన్లేదా చాప కడుపులో తీసుకొని వస్తాడు. ఇక నీ ఇష్టం, ఎట్లా వస్తావో అట్లా నీ ఇష్టం. ఇక దేవునికి స్తోత్రం. దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సమయం ఇప్పుడు. దేవుడు రమ్మన్నప్పుడు రావాలి. ఒకవేళ నేను రాను అంటే మోకాలు చిప్పలు ఎగిరిపోతాయి, చేతుల చిప్పలు ఎగిరిపోతాయి, నుదురంతా కొట్టుకుపోతుంది. అప్పుడు ఏడ్చుకుంటూ దేవుని మందిరాన్ని అట్లా రావడం మంచిదా? మంచిగా పౌడర్ వేసుకొని పేరెంట్ లవ్లు పెట్టుకొని రావడం మంచిదా? దేవునికి స్తోత్రం. ఎట్లా రావడం మంచిది మీరే ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏది ఏమైనా నిన్ను విడువక తన చిత్తమును నీ జీవితంలో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను తప్పించుకుని ఉరుకుతున్నా, ఏడి కురుకోవు. ఎంత దూరం పోతావు, మరలా కాలు పట్టుకొని ముందుకు వస్తుంది. పో, ఎంత దూరం అన్నవో తుఫానులు రేగుతాయి, పడవ అతలాకుతలమవుతుంది. మరలా దేవుని యొక్క సన్నిధికి రావడం తప్ప ఇంకా వేరే గత్యంతరం ఏది లేదు. దేవునికి స్తోత్రం చెబుతామా? ప్రభు చిత్తమైతే మిగిలిన మాటలు వచ్చేవారు చెప్తారు. అందరూ ముఖాల మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం.